మా దొడ్డ ఇల్లాలు సీతమ్మ కథ. రచన నీరజ హరి ప్రభల. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. సీతత్త, నాకు స్కూల్కు టైం అవుతోంది. స్కూల్ డ్రెస్ ఎక్కడ పెట్టావు? కంగారు పడుతూ అడిగింది జయ. అదిగో ఆ భోషాణం మీద మడత పెట్టాను, తీసుకో అంది సీతమ్మ. అత్త, నా క్యారేజీ రెడీ చేసావా? పెద్దగా అరుస్తోంది కళ్యాణి. ఇదిగో రెడీ అంటూ వాళ్ళిద్దరికీ క్యారేజీలను తెచ్చిచ్చింది ఆవిడ. వాటిని అందుకుని స్కూలుకు వెళ్ళారు కళ్యాణి, జయాలు. వాళ్ళెళ్ళాక మిగిలిన పని పూర్తి చేసింది సీతమ్మ. ఆవిడకి గతమంతా కనుల ముందు కదలాడింది. 8వ ఏటనే వెంకటాద్రితో సీతమ్మకి వివాహం చేశారు ఆమె తల్లిదండ్రులు. 5 రోజుల పెళ్ళి. పల్లకీలో ఊరంతా ఊరేగింపుగా చాలా ఘనంగా తన పెళ్లి జరిగిందని తల్లిదండ్రులు చెప్పగా విన్నది. తనకు ఏమాత్రం ఆ సన్నివేశాలు, వేడుకలు ఏమీ తెలియవు. ఆ పసి వయస్సులో ఏం గుర్తుంటాయి? తర్వాత 2 సంవత్సరాలకి తనని అత్తారింటికి కాపురానికి పంపించారు తన తల్లిదండ్రులు. వ్యవసాయదారుడైన వెంకటాద్రి తనకంటే 10 సంవత్సరాలు పెద్ద. పక్క ఊరివాడే. 5 ఎకరాల పొలం ఉందని సీతమ్మనిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి కావలసిన 3 ఆడబడుచులు, అత్త, మామగారు. అది సీతమ్మ కుటుంబం. తనకి పనిపాట్లన్నీ దగ్గరుండి నేర్పేది తన అత్తగారు వరమ్మ. చిన్న పిల్లని జాలి కూడా లేకుండా కోడలి మీదే పని మోపేది. తన తర్వాత ఆ ఇంటిని నీవే మోయాలి, బాధ్యతలు నేర్చుకోవాలి అని నిత్యం ఆవిడ నోట రామనామంలాగా పలికేది. ఆ వయస్సు నుంచే అందరికీ అణకువగా ఉంటూ బాధ్యతగా ఇంటెడు చాకరీ చేసేది సీతమ్మ. పెళ్ళయి 2 సంవత్సరాలైనా సీతమ్మకు పిల్లలు కలగలేదని, గొడ్రాలని నిందలు మోపి సాధించేది వరమ్మ. నిత్యం వీటిని వింటూ బాధ కలిగి తన భర్తకు చెప్పింది సీతమ్మ. అతను తన తల్లినే సమర్థించాడు. ఆ ఇంట వరమ్మ మాటకు తిరుగులేదు. పెత్తనమంతా ఆవిడదే. సీతమ్మ తన బాధని, ఆమె పెట్టే ఆరళ్లను తన తల్లిదండ్రులకు చెప్పుకుంది. అత్తారింట్లో ఏ కష్టం వచ్చినా నీవు భరించాలి, కడదాకా నీ ఇల్లు అదే అని వాళ్ళు హితబోధ చేశారు. ఇహ ఇదే తన జీవితం, ఈ ఇల్లే తనది అని తన మనసుకు సర్ది చెప్పుకుంది సీతమ్మ. కాలం గడుస్తోంది. వరమ్మ తన 3 కూతుర్లకు 4 ఏళ్ల వ్యవధిలో పెళ్లి చేసి వాళ్ళని అత్తారింటికి పంపింది. వాళ్ళ పెళ్లిళ్ళకు గాను 3 ఎకరాల పొలం కరిగిపోయింది. మరో 2 సంవత్సరాల తర్వాత వరమ్మ భర్త పక్షవాతాన పడ్డాడు. చికిత్స కోసం మరో ఎకరం పొలం అమ్మి ఖర్చు చేసినా ఆయన శాశ్వతంగా కన్నుమూశాడు. జరిగిన దానికి అందరూ బాధపడ్డారు. కార్యక్రమాలను సక్రమంగా నెరవేర్చాడు వెంకటాద్రి. భర్త దూరమైన మనోవ్యాధితో మంచాన పట్టింది వరమ్మ. కోడలు ఎన్ని సపరీలు చేసినా మనోవ్యాధికి మందు లేదన్నట్లుగా వరమ్మ కూడా మరో లోకానికి వెళ్ళిపోయింది. భర్తని ఓదార్చి అతనికి ధైర్యం చెప్పి వరమ్మ తాలూకు కార్యక్రమాలన్నీ సీతమ్మ యథావిధిగా జరిపించింది. ఈలోగా సీతమ్మ తమ్ముడు వసంత్కు సుందరితో వివాహమైంది. సీతమ్మ ఆ పెళ్లిలో సంతోషంగా గడిపింది. వసంత్, సుందరి సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. ఏడాది తర్వాత సుందరి గర్భవతైంది. నెలలు నిండి ప్రసవం కష్టమై జయ, కళ్యాణి అనే కవల పిల్లల్ని కని సుందరి కన్నుమూసింది. భార్యా వియోగం తట్టుకోలేక ఇల్లొదిలి వెళ్ళిపోయాడు వసంత్. వార్ధక్యంలో ఆ పసిపిల్లలను సాకలేక ఆ బాధ్యతను సీతమ్మకు అప్పగించారు ఆమె తల్లిదండ్రులు. తనకు పిల్లలు లేరన్న బాధతో ఉన్న వెంకటాద్రి కూడా జయ, కళ్యాణిలను ప్రేమగా చూసుకోసాగాడు. సీతమ్మ వాళ్లను కంటికి రెప్పలాగా పెంచుతోంది. పిల్లలు చక్కగా పెరుగుతున్నారు. వార్ధక్యాన్ని ఎవరూ అధిగమించలేరు కదా. 2 ఏళ్ల వ్యవధిలో సీతమ్మ తల్లిదండ్రులు తనువు చాలించారు. ఆ బాధ్యతల్ని తన భర్త చేత సక్రమంగా నిర్వర్తింపజేసింది సీతమ్మ. ఒకనాడు పొలంలో పాముకాటుకు గురై అపస్మారక స్థితిలోకి పోయి ఆస్పత్రికి తీసుకెళ్లే దారిలోనే మరణించాడు వెంకటాద్రి. సీతమ్మకి తన కాళ్ల క్రింద భూమి కదలాడినట్లయింది. తన కళ్ల ముందు జయ, కళ్యాణిల పెంపకం బాధ్యతలు గుర్తొచ్చింది. తనకి తనే ధైర్యం చెప్పుకొని ఆ చిన్నారుల్ని ఓదార్చింది సీతమ్మ. తన భర్త కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వర్తించింది. సీతమ్మకు ఆనాటి ఆచారాల ప్రకారం
తెల్ల చీర తలగుండు చేసి ఉంచారు బంధువులు. అత్త ఉండగా ఆస్తి ఖర్చయిపోగా భర్త పోయాక సీతమ్మకి మిగిలింది ఎకరం పొలం. దాన్ని కౌలుకు ఇచ్చుకొని జయ కళ్యాణిలకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. సీతమ్మకి వాళ్లే తన బిడ్డలు, తన ప్రపంచం అనుకుంది. కాలం సాగిపోతోంది. జయ కళ్యాణిలు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలను పొందారు. సీతమ్మ ఆనందానికి అవతుల్లేవు. మరో 2 సంవత్సరాలకి వాళ్ళు తమకు నచ్చిన వాళ్లను వివాహం చేసుకుని వాళ్ల స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. పాపం సీతమ్మ ఒంటరిదైంది. కాలాన్ని ఎవరూ ఆపలేరు కదా. వార్ధక్యంతో సీతమ్మ మంచాన పడింది. విషయం తెలిసి ఏదో మొక్కుబడిగా వచ్చి ఆవిడని చూసెళ్లారు జయ కళ్యాణిలు. ఆవిడ బాధ్యత తమ మీద ఎక్కడ పడుతుందో అన్నట్లుగా ఉన్న వాళ్ల ప్రవర్తన సీతమ్మ మనస్సుని బాధపెట్టింది. తన పిచ్చిగాని కడుపున పుట్టిన బిడ్డలే తల్లిదండ్రుల్ని చూడకుండా అనాథాశ్రమాలకి పంపించే రోజులివి. ఇక వీళ్ళు తనను చూస్తారు, సాకుతారు అనుకోవడం వట్టి భ్రమ మనస్సులో అనుకుంది సీతమ్మ. సీతమ్మ పొలం చేసే రైతు యాదయ్య దంపతులు ఆవిడికి సపర్యలు చేసి అన్నం వండి పెట్టారు. తనకి ఇంత సేవలు చేస్తున్న ఆ దంపతుల పేరున ఆ ఎకరం పొలం వ్రాసి రిజిస్టర్ చేయించింది సీతమ్మ. ఒక రాత్రి నిద్రలోనే శాశ్వతంగా కన్ను మూసింది సీతమ్మ. ఆవిడ పోయిందని కబురందినా కడసారి చూపుకు కూడా రాలేదు జయ కళ్యాణిలు. యాదయ్యే సీతమ్మకి తల కొరివి పెట్టి తదుపరి కార్యక్రమాలను యథావిధిగా జరిపించాడు. విధాత లిఖితమంటే ఇదేనేమో. పాపం మంచి మనసున్న దొడ్డ ఇల్లాలు సీతమ్మ బ్రతికున్నంత కాలం ఏం సుఖపడింది. తన జీవితాన్నే పణంగా పెట్టి జీవితమంతా జయ కళ్యాణిల కోసమే తాపత్రయపడింది. చివరకు ఆ మహాతల్లికి తనే తలకొరివి పెట్టాల్సి వచ్చింది. ఆ అదృష్టం తనకి దక్కింది. ఎక్కడున్నా ఆ తల్లి ఆత్మ శాంతించాలి అని సీతమ్మని తలుచుకొని 2 చేతులు జోడించి భక్తిగా నమస్కరించాడు యాదయ్య. భర్తని అనుసరించి తను నమస్కరించింది యాదయ్య భార్య. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.